ఇప్పుడు ఆధ్యాత్మికంలో కొన్నిటిని మనం గుర్తించలేమన్నమాట. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట. మనకి మృత్యుంజయ మంత్రం అనే చదువుతాం. మనందరికీ తెలిసిందే. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మృత్యుంజయ హోమం కూడా చేస్తారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఇది మనందరికీ తెలిసిందే. దీన్ని దోసకాయ యజ్ఞం అని కూడా అంటారు. ఋషులు దీన్ని దోసకాయ యజ్ఞం అని కూడా అంటారు. ఏంటంటే ఈ యజ్ఞం 108 రోజులు చేస్తారు. ఎక్కడైనా మృత్యుంజయ మహాయజ్ఞం అనేది 108 రోజులు చేస్తారు. కొంతమంది అయితే 108 రోజులు మంత్రం ఉపాసన చేస్తారు. అట్లయినా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు. అయితే అది చేసే ముందు అసలు హెల్త్కి మంత్రానికి సంబంధం ఏంటన్నది కూడా తెలుసుకోవాలి. చాలామంది మంత్రం చదువుతారు. హాస్పిటల్కి వెళ్తే మంత్రం చదువుకుంటారు. ఎవరైనా బంధువులు వెళ్ళినా కానీ వాళ్ళు వెళ్ళినా కానీ మృత్యుంజయ మహామంత్రం చదువుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మృత్యుంజయ హోమం కూడా చేయిస్తూ ఉంటారు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు. అసలు హెల్త్ ఇష్యూస్కి ఈ మంత్రానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఈ మంత్రంలో దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా మనం రివ్యూ చేస్తే అర్థమైంది అనమాట. ఇక్కడ ఉర్వారుకము అన్నారు. ఉర్వారుకం అంటే దోసకాయ. ఉర్వారుకం అంటే దోసకాయ. ఈ యజ్ఞం చేసేప్పుడు మొదటి రోజున దోస విత్తనం నాటుతారు. యజ్ఞం చేసేప్పుడు దోసకాయ విత్తనం నాటుతారు. అదేమవుతుందంటే దోస విత్తనంలో నుంచి దోస తీగ వచ్చి మళ్ళీ దానికి దోసకాయ కాసి మళ్ళీ అది పండుగా మారాలి. దోసకాయ ఏం కావాలంటే పండుగా మారి తీగ నుండి తనంతట తాను విడిపోవాలి. 108 రోజుల్లో తీగ నుండి తనంతట తాను విడిపోవాలి. అలా తనంతట విడిపోయినటువంటి ఆ పండిపోయినటువంటి దోస పండు ఏదైతే ఉన్నదో దాన్ని ఆ యజ్ఞగుండంలో సమర్పిస్తారు. అప్పుడు అది పూర్ణాహుతి అవుతుంది ఈ మృత్యుంజయ హోమానికి, యజ్ఞానికి. ఇది ఫార్మెట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం వేదాంత పరంగా దీంట్లో ఏమని చెప్తారంటే అక్కడ దోస పండు తీగ నుండి విడిపడింది. అది మనం గుర్తించాల్సింది. మృత్యుంజయ అన్నారు. దీన్ని మృత్యువుని జయించటం అన్నారు. మృత్యువుని జయించటం అంటే ఏంటి? ఆ మంత్రం పేరేంటి? మృత్యుంజయ మహామంత్రం. మృత్యువుని జయించడం ఎవరికన్నా సాధ్యమవుద్దా? వాళ్ళు చెప్పిన ఇంటెన్షన్ ఏంటి? ఇది మనం గుర్తించాలి. మృత్యువుని జయించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? శ్రీరాముడు మృత్యువుని జయించారా? శ్రీకృష్ణ పరమాత్మ మృత్యువుని జయించారా? శంకరాచార్య వారు మృత్యువుని జయించారా? షిరిడి సాయిబాబా వారు మృత్యువుని జయించారా? పుట్టపర్తి సాయిబాబా వారు మృత్యువుని జయించారా? రామానుజాచార్య వారు మృత్యువుని జయించారా? ఈ ప్రపంచంలో మృత్యువుని జయించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాని ఉద్దేశం ఏంటి? మృత్యువుని జయించడం అంటే ఉద్దేశం ఏంటి? భగవద్గీతలో ఫిక్స్డ్గా చెప్పారు. జాతస్య హి ధ్రువో మృత్యురు ధ్రువం జన్మ మృతస్య చ. అంటే ఈ లోకంలో ఏదైతే పుట్టిందో అది ఖచ్చితంగా గిట్టి తీరాల్సిందే. పుట్టింది ఖచ్చితంగా మరణించవలసిందే. దానికి ఆప్షన్ లేదు. ఇక ఈ శరీరంలో ఏదైతే పుట్టిందో అది నశించి తీరుతుంది. ఏ శరీరమైనా కానీ నశించవలసిందే. ఈ ప్రపంచంలో పుట్టింది ఏదైనా నశించవలసిందే. అట్లే మరి నశించకుండా ఉండేటువంటిది ఏది? మరి వీళ్ళందరూ మృత్యువుని ఎలా జయించారు? వీళ్ళందరూ మృత్యువుని జయించారా? ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, వారు మృత్యువుని జయించారా? రామకృష్ణ పరమహంస మృత్యువుని జయించారా? స్వామి వివేకానంద మృత్యువుని జయించారా? అంటే మృత్యువుని జయించారంటే వాళ్ళకు మరణం రాలేదా? అంటే మరణం రాలేదని మరణించిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉంటారు. ఇదే వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటది? ఇంటెన్షన్ ఏంటి? మృత్యువుని జయించడం అనే పదానికి అర్థం ఏంటి అంటే మనకి గురుగీతలో కూడా ఒక శ్లోకం చెప్తారు. సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవ మునిపూజిత సిద్ధ మంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం అని చెప్పారు గురుగీతలో. పరమేశ్వరుడు చెప్తారు. ఏంటంటే ఇక్కడ మృత్యువుని జయించడం కాదు, మృత్యు భయాన్ని జయించటం. ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని చదివితే ఏమవుతుందంటే వాళ్ళు మృత్యువును కాదు జయించేది, మృత్యు భయాన్ని జయిస్తారు. అంటే మరణం అనేటువంటి భయం లేకుండా జీవిస్తారు. ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు మరణం అంటే భయం ఉండదు? ఈ ప్రపంచంలో మరణం అంటే భయం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మహాత్ములైనటువంటి వాళ్ళు చాలామందికి కూడా వాళ్ళకి మృత్యు భయం లేదు. వాళ్ళందరికీ కూడా మృత్యు భయం లేదు. ఇక్కడ
గురుమంత్రాన్ని పఠించినటువంటి వాళ్ళకు కూడా మృత్యు భయం ఉండదని చెప్పి ఇందులో చెప్తున్నారు. వందే మహాభయహరం, వందే మహాభయహరం గురురాజ మంత్రం అన్నారు. ఈ యొక్క గురుమంత్రాన్ని పఠించినటువంటి వాళ్ళకు కూడా మృత్యు భయం ఉండదు అని చెప్తున్నారు. మృత్యు భయం ఎందుకు ఉండదు అంటే మరణానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి, మరణానికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి ఉంటుంది కాబట్టి. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ మంత్రంలో దోస పండుని తీగ నుంచి వేరు చేస్తే ఇంకా అది వృద్ధి చెందదు. తీగతో కనెక్ట్ అయి ఉన్నంత వరకు అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక దోసకాయ ఆ దోస తీగతో అటాచ్ అయి ఉన్నంతసేపు కూడా అది వృద్ధి చెందుతూ ఉన్నది. సపోజ్ ఇవాళ ఒక దోసకాయ తీగకి అటాచ్ అయిందనుకోండి, దాని వెయిట్ చూశారు 500 గ్రామ్స్ ఉంది. ఆ దోసకాయ 500 గ్రామ్స్ ఉంది. తర్వాత ఒక వారం 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ దోసకాయ వెయిట్ చూస్తారు. వెయిట్ చూస్తే ఇప్పుడు 700 గ్రామ్స్ ఉంది. 200 గ్రామ్స్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది. 500 గ్రామ్స్ ఉండేది 200 గ్రాములు పెరిగి 700 గ్రాములు అయింది. అది తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత 700 గ్రాములు ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేశారు, తీగ నుంచి కట్ చేశారు. మళ్ళీ వారం 10 రోజులు అయ్యాక మళ్ళీ బరువు చూశారు, ఇప్పుడు పెరగలేదు. ఇంతకుముందు తీగతో అటాచ్ అయి ఉన్నప్పుడు పెరిగింది, తీగతో అటాచ్మెంట్ కట్ అయిన తర్వాత పెరగటం అనేటువంటిది లేదు. అంటే ప్రకృతితో మనం అటాచ్ అయి ఉంటే అంటే మళ్ళా వృద్ధి చెందటం, మరణించడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రకృతితో మనం అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నంతసేపు కూడా మనం మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. దోసకాయ తీగకు అటాచ్ అయి ఉన్నంతకాలం, దోస తీగకు అటాచ్ అయి ఉన్నంతకాలం అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాగే మనం కూడా ఈ ప్రకృతితో అటాచ్మెంట్ పెట్టుకొని ఉన్నంతసేపు కూడా అనేకమైన ఈ డెవలప్మెంట్ అనేటువంటిది, అంటే కర్మఫలాలు పెరగటం కానీ మళ్ళీ జన్మకు కారణం కావడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే దాని నుండి వేరు చేయటం రావాలి. ఇప్పుడు దోసకాయని తీగ నుండి వేరు చేసినట్టుగా దోసకాయని తీగ నుండి వేరు చేయడం కట్ చేస్తే అయిపోయింది. కత్తెర తీసుకొని కట్ చేస్తే దోసకాయ దోసతీగ వేరైపోయింది. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనల్ని మనం ఈ ప్రకృతి నుండి వేరు చేసుకోగలమా? మనల్ని మనం ప్రకృతి నుండి వేరు చేసుకోగలమా? అసలు మనకి ప్రకృతికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ముందు మనకు అర్థమైతే వేరు చేసుకోవడం అనేది తర్వాత తెలుస్తుంది. దీనికే భగవద్గీతలో 13వ అధ్యాయం, మీరు ఎప్పుడైనా విన్నారమ్మా? భగవద్గీత 13వ అధ్యాయం ఏం పేరు గుర్తులేదు. ఓకే, భగవద్గీత 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. 12వ అధ్యాయం పేరు భక్తి యోగం. అంటే భక్తి యోగం ఉంటుంది. 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం ఉంటుంది. అంటే భక్తి ప్రధానం అని చెప్తారనమాట. అనన్య భక్తి ఉండాలి అని చెప్పారు. ఎవరికైతే అనన్య భక్తి ఉంటుందో వాళ్ళకి క్షేత్రజ్ఞ విభాగయోగం. ఇందాక అక్కడ మృత్యుంజయ మహామంత్రంలో చెప్పినటువంటి భావం ఏదైతే ఉన్నదో దానికి సొల్యూషన్ ఇక్కడ చెప్పారు భగవద్గీతలో 13వ అధ్యాయంలో. మనం మృత్యుంజయ మహామంత్రం చదివితే హెల్త్ బాగుంటుంది అనుకుంటాం, ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే మోక్షానికి కారణభూతమవుతుందని చెప్పారు. ఆ మంత్ర అర్థం నువ్వు ప్రకృతి నుండి విడిపడాలి అని చెప్పారు. ప్రకృతి నుండి విడిపడాలని చెప్పి దాంట్లో చెప్పారు మృత్యుంజయ మంత్రంలో. ఇక్కడ ఏమంటున్నారంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి విభజించి చూడన్నారు. క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేసి చూడాలి. క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుణ్ణి విభాగం చేసి విభజించి చూడగలగాలి. మనం అలా చూడగలుగుతామా? ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి? క్షేత్రం అంటే శరీరం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే క్షేత్రం అంటే శరీరం అని చెప్పారు. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, ఇందులో ఉన్నటువంటి ఆత్మ. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, క్షేత్రం అంటే శరీరం. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి కదా. శరీరం ఉంది, శరీరంలో ఆత్మ ఉంది. క్షేత్రం ఉంది, క్షేత్రం. వీటిని వేరు చేసి చూడాలట. ఎలా చూస్తాం? ఆత్మను శరీరాన్ని వేరు చేయగలుగుతామా? ఆత్మను శరీరాన్ని వేరు చేసి చూడగలుగుతామా? అందుకే భగవద్గీతలో పరమాత్మను ఆత్మను శరీరాన్ని నువ్వు జ్ఞానము ద్వారా మాత్రమే వేరు చేసి చూడగలవు. జ్ఞానము ద్వారా మాత్రమే వేరు చేయగలుగుతాం. జ్ఞానము ద్వారా అంటే ఎవరికి వాళ్ళు తనను తాను పరిశోధించుకొని లోపల ఉన్నటువంటి ఆత్మను, బయటికి కనిపించేటువంటి స్థూల శరీరాన్ని
జ్ఞానం ద్వారా వేరు చేసుకోవచ్చు. ఇది ఎవరికి వాళ్ళు ప్రత్యక్షంగా అనుభూతికి అందుతుంది. ఎట్లా అంటే జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లాగా కూడా దీన్ని మనం గుర్తు చేసుకోవచ్చు, రివ్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంటే కృష్ణమూర్తి. కృష్ణమూర్తి అంటే అందరూ ఏమనుకుంటారు? కనిపించే శరీరం అనుకుంటారు. ఝాన్సీ గారంటే కనిపించే శరీరం అనుకుంటారు. పద్మా గారంటే శరీరం కనబడుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. శరీరం అందరికీ కనిపించేటువంటిది. కానీ శరీరంలో ఉండి పలికేటువంటి నేను నేను అని పలికేటువంటిది ఏదైతే ఉన్నదో అది వేరు. నేను వేరు, శరీరం వేరు. నేను వేరు, శరీరం వేరు. అంటే ఇప్పుడు ఇది నా శరీరము అని చెప్పి అనుకోమ్మా. ఇది నా శరీరం అంటే ఏంటి అర్థం? నా శరీరం కంటే నేను వేరుగా ఉన్నాను అర్థం. ఎట్లా చెప్పొచ్చు అంటే సపోజ్ ఇది నా ఫోను అని చెప్పి అనుకోమ్మా. ఇది నా ఫోను అని అంటే ఏంటి అర్థం? నేను వేరే, ఫోన్ వేరే. ఇది నా వాటర్ బాటిల్ అన్నాం అనుకోమ్మా, అంటే ఏంటి అర్థం? నేను వేరు, వాటర్ బాటిల్ వేరే. ఇది నా పెన్ను అన్నాం అనుకోమ్మా, నేను వేరు, పెన్ను వేరు. ఓకే. ఇది నా ఫ్యాను అన్నానుకోమ్మా, ఫ్యాన్ వేరు, నేను వేరు. ఇది నా కారు అన్నామనుకోమ్మా, కారు వేరు, నేను వేరు అని అర్థం. ఇది నా శరీరము అన్నామనుకోమ్మా, ఏమర్థం? నేను వేరు, నా శరీరం. ఇది నా చెయ్యి అన్నానుకోమ్మా, నా చెయ్యి వేరు, నేను వేరు. ఇది నా కన్ను అన్నామనుకోమ్మా, నేను వేరు, నా కన్ను వేరు. ఓకే. ఇది నా హార్ట్ అన్నామనుకోమ్మా, హార్ట్ వేరు, నేను వేరు. ఓకే. అంటే ఇవన్నీ మనం క్వశ్చన్ వేసుకుంటే ఇది నాది అని మనం అనుకున్నప్పుడు మనం దానికంటే వేరుగా ఉన్నాము అనేటువంటి అర్థం వస్తుంది. అంటే మనం ఖచ్చితంగా దానికంటే వేరుగానే ఉన్నాం. ఇట్లా శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఇంకా సూక్ష్మమైనటువంటి మనసు, ప్రాణం కూడా నాకంటే వేరుగానే ఉన్నాయన్నమాట. ఇది నా మనసు, నా మనసు ఈరోజు బాగోలేదు, నా మనసు ఈరోజు బాగుంది అంటే మన మనసు కంటే కూడా వేరుగానే ఉన్నాం. నా ప్రాణం బాగోలేదంటారు, అంటే నా ప్రాణం బాగోలేదంటే నా ప్రాణం బాగుంది అంటే మనం ప్రాణం కంటే కూడా వేరుగా ఉన్నాం. మనం శరీరం కంటే వేరుగా ఉన్నాం, శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ కంటే వేరుగా ఉన్నాం, మనసు కంటే వేరుగా ఉన్నాం, ప్రాణం కంటే వేరుగా ఉన్నాం, జీవుడు కంటే వేరుగా కూడా మనం ఉన్నాం. అంటే మనల్ని మనం రివ్యూ చేసుకున్నప్పుడు ఇది నా శరీరం అంటే శరీరం కంటే నేను వేరుగా ఉన్నాను. ఇది నా మనసు అంటే మనసు కంటే నేను వేరుగా ఉన్నాను. ఇది నా ప్రాణము అంటే నేను ప్రాణం కంటే వేరుగా ఉన్నాను. నా బుద్ధి సరిగా లేదు అంటాం. నా బుద్ధి సరిగా లేదంటే ఏంటి? మనం బుద్ధి కంటే వేరుగా ఉన్నామని అర్థం. అంతేకమ్మా, బుద్ధి కంటే సరిగా లేమని అర్థం. అర్థమేనమ్మా? అంటే మనం శరీరం కంటే, ఇంద్రియాల కంటే, మనస్సు కంటే, ప్రాణం కంటే, బుద్ధి కంటే వేరుగా ఉన్నాం. ఇవన్నీ కూడా నా కోసం పనిచేసేటువంటి ఇంద్రియాలు, నా కోసం పనిచేసేటువంటి శరీర భాగాలు. ఇందాక మీరు చెప్పారు కదా, పంచకోశాలు అంటే చెప్పారు కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇవి చెప్పారు కదా. ఇవన్నీ ఎవరివి? నాకు సంబంధించినవి. నేను వేరు, నాకున్నటువంటి వరలు అన్నమాట. ఇవి నాకున్నటువంటి ఒక పొర లాంటివి. ఈ పొరలకు లోపల నేనున్నా. ఈ వరలకు పొరలకు నేను లోపల ఆత్మ పైన కప్పి ఉన్నటువంటి ఆవరణలు ఇవి. ఆత్మ పైన కప్పి ఉన్నటువంటి ఆవరణలు ఏమిటివి? అవి శరీర భాగాలు, ఇంద్రియాలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, ప్రాణము, ఇవన్నీ కూడా మనకంటే వేరుగా ఉన్నాయి. మనకంటే అంటే ఎవరికంటే? నాకంటే వేరుగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? శరీరం ఇక్కడే ఉంది, ఆర్గాన్స్ ఇక్కడే ఉన్నాయి, ఇంద్రియాలు ఇక్కడే ఉన్నాయి కదా. వీటన్నిటికంటే నేను వేరుగా ఉన్నా. ఇప్పుడు ఇంతకీ నేను ఎక్కడున్నా? ఇప్పుడు నేను ఎక్కడున్నా అని ప్రశ్న వేసుకున్నాం అనుకోమ్మ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? వేరు చేసి చూడాలన్నారు. వీటన్నిటినీ వేరు చేసి చూడాలి. వేరు చేసి చూడాలంటే వేరు చేసి చూస్తే నువ్వెక్కడున్నావు? నేను శరీరంలోనే ఉన్నా కదా. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? మన శరీరాల్లోనే ఉన్నాం కదా. మన శరీరాల్లో కాకుండా వేరే శరీరాల్లో ఉండే ఛాన్స్ ఏమైనా మనకుందా? లేదు కదా. మనందరం మన శరీరాల్లో ఉంది. మనం మన శరీరంలో ఎక్కడ ఉన్నాము? ఇది ఫస్ట్ క్వశ్చన్. మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదాంతం అంటే ఏం కాదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సింపుల్ లాజిక్, సింపుల్ ఫిలాసఫీ చెప్పారు. ఫస్ట్ నీ శరీరంలో నువ్వెక్కడున్నావో తెలుసుకో. నీ శరీరంలో ఎక్కడున్నావో తెలుసుకో. రెండు, నీ శరీరంలో ఎలా ఉన్నావో తెలుసుకో. అదేంటి నా శరీరంలో నేనుండేదాన్ని ఇంకా మళ్ళీ తెలుసుకునేదేముంది అని మనం అనుకుంటాం. మన శరీరంలో ఉన్నామని తెలుసు,
అంటే మీరెవరంటే మళ్ళీ ఐడి ప్రూఫ్ చూపెట్టి మన ఫోటో చూపెట్టి నేనంటే ఇదేనంటే ఇది లోకం మొత్తానికి చెప్పేది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అలా చెప్పలేదనమాట. పరమాత్మ ఏమని చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి 2 పార్ట్స్, 2 రూపాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తమయ్యేటువంటిది, 2 అవ్యక్తమయ్యేటువంటిది. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామ బుద్ధేహ పరంభావం అజానంతో మమావ్యయం అనుత్తమం అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఓజున ఈ ప్రపంచంలో అందరికీ 2 రూపాలు ఉంటాయి. నాకు కూడా 2 రూపాలు ఉన్నాయి. ఒకటి దేవకీ వసుదేవుల గర్భమునందు జన్మించినటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం, పాదం మొదలు శిరస్సు వరకు కూడా ఉండేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఇది అందరికీ తెలిసినటువంటి ఇదొక రూపం. 2వ రూపం అవ్యక్తమైనటువంటిది, అది కంటికి కనిపించేటువంటిది కాదు. అది ఈ శరీరం వెనకాతల ఉంది. ఇది ఎక్కడుంది, శరీరం వెనకాతల ఉంది, కానీ అది అన్నిటికీ ఆధారంగా ఉంది, కానీ అది కనిపించట్లేదు. రమణ మహర్షి చెప్పింది కూడా ఇది. నువ్వు తెలుసుకో అన్నారు. నేనంటే ఏంటో తెలుసుకో. నేనెవరో అని ప్రశ్నించుకోమన్నారు. ఫస్ట్ నేనెవరో అని ప్రశ్నించుకో. భగవద్గీతలో చెప్పింది అది. మృత్యుంజయ మహామంత్రంలో చెప్పిన అర్థం కూడా అది. నిన్ను నీవు తెలుసుకో. ఇదే వేదాంతం యొక్క సత్యం. అయితే ఇక్కడ ఏంటంటే నేనెవరు అని ప్రశ్న వేయించుకున్నప్పుడు పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని నేను అని అనుకోవటం అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఈ శరీరం వెనకాతాల ఉండేటువంటిది, ఈ శరీరాన్ని నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని గురించి తెలుసుకోవటం. ఇది పరమాత్మ చెప్పింది. ఇది అవ్యక్తమైనటువంటి రూపం. అర్జున, నాకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పైకి కనిపించేటువంటి రూపం, ఈ కనిపించే రూపానికి వెనకాల ఆధారంగా ఇంకో రూపం ఉన్నది. అది అవ్యక్తమైనటువంటిది, అది నిర్గుణమైనటువంటిది, నిరాకారమైనటువంటిది. అది నా యొక్క స్వరూపము. 2 రూపాలుగా నేనే ఉన్నా. సగుణంగా నేనే ఉన్నా, నిర్గుణంగా నేనే ఉన్నా, సాకారంగా నేనే ఉన్నా, నిరాకారంగా నేనే ఉన్నా. నువ్వు సగుణంగా ఆరాధించినా ఓకే యాక్సెప్టెడ్, నిర్గుణంగా ఆరాధించినా ఓకే యాక్సెప్టెడ్. నువ్వు ఎట్లా ఆరాధించినా నాకే రీచ్ అవుద్ది, నేనే రిసీవ్ చేసుకుంటా. నువ్వు ఏ విధంగా ఆరాధించినా నేను రిసీవ్ చేసుకుంటా. కాకపోతే ఏంటంటే శ్రద్ధ ప్రధానం. శ్రద్ధ అనేటువంటిది ప్రధానం. ఇక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు. ఎవరు శ్రద్ధతో ఆచరిస్తే వాళ్ళు ఈ యొక్క తత్వాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారు, అవగాహన చేసుకోగలుగుతారు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను నా శరీరంలో ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, అసలు ఉన్నానా లేనా, నేను ఉన్నానా లేను. ఏం గురువుగారు నేను ఉన్నానని గ్యారంటీ ఏముందని అనొచ్చు ఒకళ్ళు. నేను ఉంటానని, నేను ఇందులో శరీరంలో ఉన్నానని గ్యారంటీ ఏంటి అని అంటే గ్యారంటీ కూడా ఉందన్నమాట. పరమాత్మ చాలా చెప్పారనమాట. నువ్వు చూడగలుగుతున్నావంటే లోపల ఉన్నావని అర్థం, నువ్వు వినగలుగుతున్నావంటే లోపల ఉన్నావని అర్థం, వాసన ఎలుగుతున్నావంటే లోపల ఉన్నావని అర్థం, రుచి ఎరుగుతున్నావంటే లోపల ఉన్నావని అర్థం, కూర్చోగలుగుతున్నావంటే లోపల ఉన్నావని అర్థం, నిద్రపోయినోడు మేలుకుంటున్నాడంటే నువ్వు ఉన్నావని, ఆయన ఉన్నాడని అర్థం, మనం ఉన్నామని అర్థం. మరి ఎప్పుడో మనం లేవని ఎట్లా తెలుస్తుంది? కన్ను ఉంటుంది కానీ చూడలేదు, చెవు ఉంటుంది కానీ వినలేదు, ముక్కు ఉంటుంది కానీ వాసన ఎరగలేదు, నాలుక ఉంటుంది రుచి ఎరగలేదు, చర్మం ఉంటుంది స్పర్శ ఎరగలేదు. అంటే సంథింగ్ లాస్, ఏదో ఒకటి మిస్ అయింది అక్కడ. ఏం మిస్ అయితే అన్నీ ఉన్నా కానీ అన్నీ పనిచేయకుండా ఉన్నాయి. ఏది ఉంటే అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఒక వస్తువు ఉంటే అన్నీ పనిచేస్తున్నాయి, ఒక వస్తువు లేదు, ఏమీ పనిచేయట్లేదు. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ట్యూబ్లైట్ వేసినాం, అక్కడ లైట్ వేసినాం, ఫ్యాన్ వేసినాం, ఏసీ వేసినాం, కూలర్ వేసినాం, ఈ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఆన్ చేసి, మిక్సీ గ్రైండర్ అన్నీ ఆన్ చేస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తున్నాయి? కరెంట్ ఉంటే పనిచేస్తున్నాయి. కరెంటు పోతే అన్నీ ఉంటాయి కానీ ఏది పనిచేయదు. అన్ని వస్తువులు ఉంటాయి, వస్తువుల్లో లోపమే లేదు, అన్ని వస్తువులు బరాబర్ ఉన్నాయి, కానీ ఏది పనిచేయట్లేదు ఎప్పుడు? కరెంట్ లేనప్పుడు. అలాగే శరీరంలో ఆర్గాన్స్ అన్నీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కానీ ఎందుకు పని చేయట్లేదు అంటే వాటన్నిటినీ పని చేయించేటువంటి, వాటి వెనకాతాలు ఉండేటువంటి ఒక శక్తి అనేటువంటిది, ఒక చైతన్యం అనేటువంటిది ఏదో లేదు. అది ఎవరు? అది ఆ చైతన్యం ఉన్నప్పుడు, ఆ శక్తి లోపల ఉన్నప్పుడే నేను నేను అని పలుకుతాను. అది లేనప్పుడు నేననే వాళ్ళు కూడా లేరు, నేను లేదు, నువ్వు లేదు, ఎవరు లేరు. అది ఉంటేనే నేను నాది అనేటువంటిది. ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నా కానీ, విన్నా కానీ, తిన్నా కానీ, అన్నా కానీ అవకాశం అనేటువంటిది ఉంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. మనం మన శరీరంలో ఉన్నామనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే మన శరీరంలో మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటి క్వశ్చన్ అనమాట. వేదాంతం చెప్పే క్వశ్చన్ ఏంటంటే నువ్వు నీ శరీరంలో ఎక్కడ ఉన్నావో తెలుసుకో, నీవు నీ శరీరంలో ఏ రూపంతో ఉన్నావో తెలుసుకో. నీకంటూ ఒక రూపం ఉంటుంది కదా, బయటికి ఒక రూపం అన్నట్టు ఎరుపని, నలుపని, తెలుపని, చామంచాయి అని బయటకు ఉన్నట్లే లోపల కూడా ఉంటుంది కదా, రంగు అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా మనకి.
ఏ రంగులో ఉన్నావో తెలుసుకో. నువ్వు దీనికి దేవుడి దగ్గర కూడా అక్కర్లా, దీనికి శాస్త్రాలతో కూడా పని లేదు. నువ్వు ప్రశాంతంగా ఖాళీ కూర్చొని ఎప్పుడైనా ఏమీ పని లేనప్పుడు ఒక అర్ధగంట కేటాయించి లోపలికి తొంగి చూడు. నీ లోపలికి నువ్వు అన్వేషించుకో. నువ్వు లోపల ఎక్కడున్నావో రివ్యూ చేయి. అసలు లోపలికి రివ్యూ చేయి. అసలు ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ఉన్నావు? ఇందులో ఈరోజు ఇక్కడ ఇందులో ఉన్నా 53 సంవత్సరాలు అవుతుంది ఈ శరీరంలోకి వచ్చి. నేను ఈ శరీరంలోకి వచ్చి 53 సంవత్సరాలు అవుతుంది. 53 సంవత్సరాల క్రితం నేను ఎక్కడున్నా? ఈ శరీరంలోకి రాకముందు ఎక్కడున్నా? ఈ శరీరంలోకి ఎందుకు వచ్చా? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తా? దీనికి సంబంధించి ఒక్కసారి రివ్యూ మన జర్నీ కూర్చి మనం ఎక్కడ స్టార్ట్ అయినాం, ఎందుకు ఈ శరీరంలోకి వచ్చాం, ఎందుకు ఈ శరీరాన్ని విడిచిపెట్టుతున్నాం, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మన గమ్యం ఏమిటి, మన గమనం ఏమిటి, రివ్యూ చేసుకోవాలి కదా. ఇది అంటే వేదాంతం అంటే ఇదే. వేదాంతం అంటే వేరే కాదు. గుడికాడికి వెళ్తే కూడా వాళ్ళు చెప్పేది ఇదే. వాళ్ళు చెప్పాల్సింది కూడా ఇదే, కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వినే వాళ్ళకే చెప్తారు, అడిగే వాళ్ళకే చెప్తారు. అడగంది ఏం చెప్తారు? వినని వాళ్ళకి ఎవరు చెప్తారు? మరి ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు నేను నా శరీరంలో ఉన్నాను అని చెప్పాను, మరి ఇప్పుడు తెలుసుకోకపోతే నష్టం ఏమన్నా? ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో అని అన్నాం అనుకోమ్మా, ఒక ఆలోచన అంటూ ఉండదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాననే ప్లానింగ్ ఉండదా? ఏమో అండి గురువుగారు రమ్మంటే వచ్చినావు, మరి ఆడికి పోతాం, ఇంకేం అనుకోలేదు, ఎప్పుడు పోతామో ఏంటో ప్లానింగ్ లేదని అయితే అనం కదా. ప్లానింగ్ ఉంటుందా ఉండదా? రావడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, పోవడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. మీరు సపోజ్ అక్కడ నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చారమ్మా, వచ్చేప్పుడు ఎప్పుడు ఇక్కడికి రావాలా, ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలా, ఇక్కడ ఉన్న రోజులు ఏం చేయాలా, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్ళాలా, అక్కడ ఏం చేయాలి, ఇవన్నీ ఒక ప్లానింగ్ ఉంటుందా ఉండదా? ఒక దేశం వెళ్ళడానికి ఇంత ప్లానింగ్ ఉంటే, ఒక శరీరాన్ని దాటి ఇంకో శరీరంలో ప్రవేశించి ప్రయాణం చేయాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలా? అయితే ప్లానింగ్ మన దగ్గర ఉన్నా లేకపోయినా మనల్ని ఒక ప్లాన్ ప్రకారం నడిపేటువంటి సిస్టమ్ ఒకటి ఉంది. ఒక సిస్టమ్ ఒకటి ఉంది, దాన్ని ప్రకృతి అన్నారు. ఇది త్రిగుణాత్మకమై ఉంటుంది, ఇది పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది అని చెప్పారు. ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఈ సిస్టమ్ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆయన దగ్గర 25 మంది లేదా 33 మంది దేవతలు ఈ సిస్టమ్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనం తెలుసుకున్నా వాళ్ళే ఆపరేట్ చేస్తారు, మనం తెలుసుకోకపోయినా వాళ్ళే ఆపరేట్ చేస్తారు. తెలుసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళే జర్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళితే మళ్ళీ రిటర్న్ రానటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలామంది అంటారు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికే వెళ్తామంటారు. ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికే వెళ్ళేటైతే భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు, శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడికి వెళ్ళట్లేదు. మనమందరం కూడా దైవం నుండి విడిపడి వచ్చాము. మళ్ళీ దైవంలో కలిసేంత వరకు కూడా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఎట్లా అంటే మా సముద్రంలో నుంచి ఆవిరి రూపంలో మేఘంగా మారినటువంటి ఆ వర్షపు చినుకులు అనేటువంటివి మళ్ళీ భూమి మీద వర్షించిన తర్వాత అనేకమైనటువంటి కాలవలుగా, చెరువులుగా, నదులుగా ప్రవహించి చివరికి మళ్ళీ గమ్యస్థానమైనటువంటి సముద్రాన్ని చేరితేనే అది దాని యొక్క ప్రయాణం పూర్తవుతుంది. అలాగే పరమాత్మలో నుంచి ప్రయాణం అయి వచ్చినటువంటి మనం మళ్ళీ చివరికి పరమాత్మలో కలిసినప్పుడు మాత్రమే మన ప్రయాణం పూర్తయినట్లు గుర్తన్నమాట. ఆ ప్రయాణం కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఈ శరీరాన్ని ధరించాం. ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్కి ఆన్సరే లేకుండా మనం గడిపితే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, ఎంతోమంది శరీరాలు విడిచిపెట్టి వెళ్తున్నారు. మరి వాళ్ళు లక్ష్యం తెలుసుకొని వెళ్తున్నారా, తెలుసుకోకుండా వెళ్తున్నారా? ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత మా ఊరికి టికెట్ వేయండి అన్నాడంట ఆయన. ఏ ఊరయ్యా మీదంటే మా ఊరు తెలియదా నీకు అన్నాడంట. ఇప్పుడు ఏ ఊరు పోవాలి ఆయన? అలాగే మనం ఈ శరీరాన్ని ఎప్పుడో ఒకసారి అయితే విడిచిపెడతాం కదా. విడిచిపెట్టేలోగా మనం ఒక గమ్యం పలానా సర్టన్ ప్లేస్కి వెళ్ళాలని అక్కడికి బుక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సపోజ్ మీరు క్యాబ్ ఎక్కడో బుక్ చేసుకుంటే అక్కడికే వెళ్తారు కమ్మా. అలాగే మనం కూడా అక్కడికి బుక్ చేసుకోవాలిగా. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి బుక్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా అక్కడికి వెళ్ళేది. మనం అలా చేయగలుగుతున్నామా, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉందా లేదా అనేటువంటిది మనం రివ్యూ చేసుకోవాలి. దాన్ని గురించి తెలియజేసేటువంటిదే ఈ సాంప్రదాయం, ఈ జ్ఞాన మార్గం. ఓకేమ్మా. మనం మన శరీరంలో ఎక్కడున్నాము? బొట్టు పెట్టుకునే కాడ ఉంటాం. ఎక్కడుంటాం? బొట్టు ఎందుకు రోజు పెట్టుకుంటున్నాం?
మీరు రోజు స్నానం చేయగలనే బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే ఇక్కడ ఉన్నారు అనే దానికి సంకేతం. బొట్టు పెట్టుకున్నాక దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే మీరు దీపం వలె ప్రకాశిస్తూ ఉన్నారు అని తెలుసుకోవటం కోసం. అర్థమైందమ్మా? ఈ మాత్రం జ్ఞానం మనకు అర్థమైంది. మనం మన శరీరంలోనే ఉన్నాం. ఫస్ట్ ముందు మన శరీరంలో ఎలా ఉన్నామో తెలుసుకుంటే అప్పుడు సమస్త ప్రాణులన్నిటిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం, ఆ స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. అలా దర్శించినప్పుడు మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి పద్ధతితో మనం జీవించగలుగుతాం. ఎప్పుడైతే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి పద్ధతితో జీవించగలుగుతాం అప్పుడు శోకము కానీ, మోహము కానీ, దుఃఖము కానీ ఇలాంటివేవి కూడా మనను బంధించవు, ఏవి కూడా మనను ఇబ్బంది పెట్టలేవు. మనం వీటన్నిటికీ అతీతంగా ఉండగలుగుతాము. ఎందుకంటే నేను ఇవేవి కాదు అనేటువంటి దృఢ నిశ్చయంతో జ్ఞాని ఉంటాడు కాబట్టి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిలో, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి స్థితిలో సాధకుడు ఉండగలుగుతాడు. ఇందాక ఝాన్సీ గారు చెప్పారు, ఏమన్నారు? ఇందులో గురువుగారికి మనం ఉపదేశం తీసుకున్నప్పుడు తనువు, మనసు, ధనము సమర్పించాం కదా అన్నారు. అవును, తనువు, మనసు, ధనము సమర్పించితే మోక్షం వచ్చినట్టే. తనువు అంటే స్థూల శరీరం, మనసు అంటే సూక్ష్మ శరీరం, ధనము అంటే కారణ శరీరం. మనం అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి ఆ కర్మఫలాలన్నీ కూడా కారణ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి. దాన్నే ధనము అన్నారు. ధనము అంటే భౌతికంగా సంపాదించిన ధనం అని కాదు ఇక్కడ చెప్పేటువంటిది. అనేక జన్మల నుండి సముపాదించుకున్నటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కారణ శరీరంలో స్టోర్ అయి ఉంటాయి. మనం ఇక్కడ గురువుగారికి సమర్పించేప్పుడు తనువు, మనసు, ధనము. తనువు అంటే స్థూల శరీరము, మనసు అంటే సూక్ష్మ శరీరము, ధనము అంటే కారణ శరీరం. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం సద్గురుమూర్తికి సమర్పిస్తామో, పరమాత్మకు సమర్పిస్తామో అప్పుడు మనం ఆత్మ అనేటువంటి స్థితిలో ఉంటాం. ఇంకా అప్పుడు ఆత్మే మిగిలి ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ మూడు పోతే మహాకారణ శరీరం అంటే ఆత్మస్వరూపమే మిగిలి ఉంటుంది. ఇవన్నీ సమర్పించిన భావంతో జీవించగలగాలి. మనం అలా జీవించగలుగుతామా? ఎంతమంది ఉంటారు అలా సమర్పించిన వాళ్ళు? అంటే మన యొక్క దుఃఖానికి ఇవే కారణం. మన యొక్క దుఃఖానికి కానీ, మన యొక్క జన్మలకు కానీ, మన యొక్క కర్మలకు కానీ కారణభూతం ఇవే, తనువు, మనసు, ధనము. ఇవే అన్నమాట. అందుకే వీటిని సద్గురుమూర్తికి సమర్పించాలి అన్నారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పి కంక్లూషన్. ఒకటి శివాజీ మహారాజ్. ఆయన గారు మహాజ్ఞాని. వాళ్ళ గురువు గారు సమర్థ రామదాస్ గారు. అయితే రాజ్య విస్తరణ చేయాలనుకుంటాడు. ఆయన రాజు కాబట్టి రాజ్య విస్తరణ చేయాలనుకుంటాడు. రాజ్య విస్తరణ చేయాలంటే కొంతమంది రాజుల మీద యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఎంతోమంది ప్రాణ నష్టం జరుగుతుంది, హింస జరుగుద్ది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎలా ఆపాలి వీరిని అని అనుకుంటారు. వీరు చెప్తే వింటాడా? వీరు చెప్పేంత స్థాయి సామర్థ్యం ఉంటుందా వీళ్ళకి? ఉండదు. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఏమండి గురువుగారు, ఇప్పుడు ఉన్నంతవరకు అయినా సరిపోయింది కదా, మళ్ళీ రాజ్య విస్తరణ పేరుతో మళ్ళీ యుద్ధం ప్రకటిస్తున్నారు స్వామి శివాజీ గారు, ఎలా అయినా దాన్ని ఆపండి, కొంతమంది అయినా ప్రాణ నష్టం జరగకుండా చూడండి అని చెప్పి వీళ్ళు చెప్తారు. చెప్తే అప్పుడు సమర్థ రామదాస్ గారు వస్తానని కబురు చేస్తారు. ఎప్పుడైతే సమర్థ రామదాస్ గారు కబురు చేస్తారో శివాజీ గారు ఎదురు వెళ్ళి గురువుగారిని మరి ఆహ్వానించి తీసుకొని వచ్చి ఉచితాసనం మీద కూర్చోబెడతారు. మహాత్మా, మీరు ఊరకరారు మహాత్ములు అంటారు కదా, మీరు మమ్మల్ని ఉద్ధరించడానికే వచ్చారు స్వామి, నాయన రండి కూర్చోండి అంటారు. కూర్చున్న తర్వాత సభలోనే అన్నమాట, ఎందుకు వచ్చారు అంటే, నాయన ఏదైనా ఉంటే ఆదేశించండి అంటారు. ఏం లేదు నాయన, నాకు ఈ రాజ్యం కావాలి ఇవ్వంటారు. నాకు ఈ రాజ్యం కావాలి ఇవ్వంటారు. అప్పుడు శివాజీ అంటారు, అయ్యా నేను మీకు తనువు, మనసు, ధనము మొత్తం మీకు ఎప్పుడో సమర్పించా కదా, ఈ రాజ్యం మాత్రం మిగిలిందా? ఈ రాజ్యం కూడా మీకు సమర్పించా కదా, ఈ రాజ్యం కూడా మీదే అంటాడు. ఈ రాజ్యం కూడా మీదే అంటాడు. అప్పుడు సమర్థ రామదాస్ గారు అంటారు, అలా కాదు నాయన, సరే నాదే అయితే అయింది కానీ ఒక పేపర్ మీద రాసి ఇవ్వంటారు. ఇప్పుడు నువ్వేదైతే వర్డ్స్ చెప్పావో ఈ వర్డ్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసి నాకు ఇవ్వంటారు. పేపర్ మీద రాసిస్తారు, తనువు, మనసు, ధనము, నా సర్వస్వం, నా రాజ్యం మొత్తం, యావదాసి మొత్తం మీ గురువు గారికి సమర్పిస్తున్నా, సబ్మిట్ చేస్తానని చెప్పి రాసిస్తారు పేపరు. రాసిచ్చిన తర్వాత ఈ పేపర్ పట్టుకుంటారు ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఒక సభలో నిల్చుంటారు. నిల్చొని అందరి సమక్షంలో అడుగుతారు, ఈ రాజ్యం ఎవరిది అంటారు.
అంటే అప్పుడు శివాజీ గారు అంటారు ఇది గురువు గారిది అన్నారు. ఈ రాజ్యం ఎవరిదని మళ్ళీ అడుగుతారు గురువు గారు. శివాజీ ఏమంటారు ఇది గురువుగారి రాజ్యం అంటారు. మూడోసారి కూడా అడుగుతారు ఇది ఎవరి రాజ్యం అంటే గురువుగారి రాజ్యం అంటారు. ఓకే ఈ రాజ్యం నాది ఇప్పటి నుంచి. సరే ఇంతకుముందు ఎవరిదైతే అయింది ఇప్పుడైతే నాది కదా, నువ్వు ఇచ్చే అన్నవో ఏదైతే ఇప్పుడు రాసి ఇచ్చినవు కదా ఇది నాది. అయితే మళ్ళీ ఆ పేపర్లు శివాజీ గారికే ఇస్తారు. ఇప్పుడు ఆ పేపర్లో మళ్ళీ శివాజీ గారికి ఇచ్చి ఏమంటారంటే ఈ రోజు నుంచి ఇది గురువుగారి రాజ్యం అని పరిపాలించి అంటారు. ఈ రోజు నుంచి ఇది గురువుగారి రాజ్యం అని పరిపాలించారు. ఇప్పుడు తీసుకున్నాం ఇవి గురువుగారి రాజ్యం కాబట్టి యుద్ధాలు చేయకూడదు, గురువుగారి రాజ్యం కాబట్టి హింస చేయకూడదు. గురువుగారి రాజ్యంలో ఏం చేయాలి? యజ్ఞాలు, హోమాలు, పూజలు ఇలాంటి సత్కర్మలు చేయాలి. అలా మారిపోయారు. అర్థమైందమ్మా? ఇప్పుడు నాది అని అనటం వేరు, ఆ భావంతో జీవించటం వేరు. ఒక రాజు జనక మహారాజు గారు ఒక పుస్తకం చదువుతూ ఉంటారు, ఒక ఉపనిషత్తు చదువుతుంటారు. చదువుతుంటే దాంట్లో అక్కడ రాస్తుంటుంది అర నిమిషంలో మోక్షం సిద్ధిస్తుంది అని రాస్తుంది. అర నిమిషంలో మోక్షం సిద్ధిస్తుందని. మళ్ళీ దానికి అక్కడ క్లారిటీ ఏమని ఇచ్చారంటే ఒక గుర్రాన్ని నడిపేటువంటి వ్యక్తి ఒక కాలు గుర్రం రికాబులో ఇటువైపు పెట్టి మళ్ళీ ఇంకో కాలు ఇటు నుంచి అటు వేసే లోపల బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని దాంట్లో రాస్తుంది. అది ఆయన చదువుతారు. ఆయనకు అది అర్థం కాలేదు. ఎట్లా అర నిమిషంలో ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనం బైక్ ఎక్కుతున్నాం అనుకో, బైక్ యువతల నుంచి కాలు అవతలకి వేసే లోపల మోక్షం వచ్చిందని ఉపనిషత్తులో రాసిందనుకో, నమ్ముతావా? జనక మహారాజుకి నమ్మకం అని అనిపించలేదు. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేపిస్తారన్నమాట రాజ్యంలో. జనక మహారాజు గారికి ఈ సందేహం కలిగింది, ఎవరైనా సమర్థవంతమైనటువంటి సద్గురువులు కానీ జ్ఞానులు కానీ యోగులు కానీ సిద్ధపురుషులు కానీ వచ్చి ఈ సంశయాన్ని ఎవరైతే నివృత్తి చేస్తారో వాళ్ళకి 1,00,000 గోవులు ప్లస్ 1,00,000 బంగారు నాణ్యాలు ఇస్తారని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇక చేస్తే చాలామంది వస్తారు. వస్తే సరైనటువంటి అర్థాన్ని చెప్పలేరనమాట. చెప్పకపోతే వాళ్ళని జైల్లో వేస్తారనమాట. చాలామంది అంటారు అది ఎవరు పోతారండి, అలా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు, అర నిమిషంలో ఎలా మోక్షం వస్తుంది, అది కుదరదని అంటారు. మరి కుదరదని అంటే కొట్టేయండి అంటాడు. మళ్ళీ ఎవరు కొట్టేయరు. ఇప్పుడు ఒక విషయం శాస్త్రంలో రాసిందనుకోమ్మా, మనకు తెలియనంత మాత్రాన అది అవును కాదని అనలేం కదా. ఇప్పుడు భగవద్గీతలో ఏదో రాస్తే అది మనకు తెలియలేదనుకోమ్మా, మనకు తెలియనంత మాత్రాన అది అబద్ధమని అనలేం కదా. తెలిసిన మహాత్ములు ఉండొచ్చు కదా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారంటే అంత తెలియని విషయం అయితే కాదు కదమ్మా. ఇప్పుడు మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం అన్నారు. మీ యొక్క సహస్రార చక్రంలోకి సుషుమ్నా నాడిలో నుంచి ప్రాణాన్ని తీసుకువెళ్ళి అక్కడ ధారణ చేయండి, మీకు మోక్షం వస్తుందని భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్పారు. ఎంతమందికి అర్థమైంది భగవద్గీత చదివే వాళ్ళకి? అమ్మ సుషుమ్నా నాడిలో నుంచి ప్రాణాన్ని తీసుకెళ్ళి సహస్రారంలోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఎంత క్లారిటీగా చెప్పారు. భ్రూమధ్య స్థానంలో నుంచి తీసుకువెళ్ళు అన్నారు. అదేనమ్మా. మళ్ళా నాసికాగ్రంలో నుంచి ఎంత క్లారిటీగా చెప్తారన్నమాట. అర్థమైందమ్మా? ఫుల్ క్లారిటీగా నాసికాగ్రంలో నుంచి భ్రూమధ్య స్థానంలో నుంచి సహస్రార చక్రంలోకి ప్రాణాన్ని తీసుకువెళ్ళండి. ఇదే టాస్క్, ఇదే సాధన, ఎవరైనా ఇదే చేయాలని చెప్పారు. ఎంతమందికి తెలుస్తుంది? అలాగే జనక మహారాజు కూడా పుస్తకంలో చదివింది. ఎవరికైనా తెలుస్తుంటే ఎవరికి తెలియలేదు. అర నిమిషంలో బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతాడు? అప్పుడు ఈయన వస్తారు అష్టావక్రుడు. ఆయన చూస్తేనే అష్టవంకలతో ఉంటాడు. రాంగలోనే అందరూ పక్కన నవ్వుతారనమాట. నవ్వితే అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటాడు, ఈ సభలో వైజ్ఞానిక విజ్ఞానులు ఉన్నారనుకున్నాం, వేదాంత వైజ్ఞానికులు ఉన్నారనుకున్నాం, చర్మకారులు ఉన్నారనుకోలేదు అన్నాడు. చర్మకారులు అంటే చర్మం యొక్క లక్షణాలను గుర్తించేవాళ్ళు. నా శరీరంలో ఉన్నటువంటి వంకరలను గుర్తిస్తున్నారంటే వీళ్ళు చర్మకారులు కాకపోతే ఏమవుతుందని చెప్పి ఆయన కామెంట్ చేస్తారు. మామూలుగా చేయరన్నమాట. సో అయిపోయిన తర్వాత జనక మహారాజు ఆస్థానానికి వచ్చిన తర్వాత జనక మహారాజు క్వశ్చన్ చెప్తారు, ఇట్లా అర నిమిషంలో బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాలి. ఒక కాలు గుర్రం రికాబులో ఇటు పెట్టుంటాడు, అవతల కాలు పెట్టే లోపల బ్రహ్మజ్ఞానం కలగాలి. ఎవరు ఛాయిస్తానని అడుగుతారు. అప్పుడు సరే ఇక్కడ రాజ్యంలో కుదరదు, ఓపెన్ ప్లేస్కి వెళ్ళాలంటారు. మొత్తం సైన్యంతో సహా అందరూ వచ్చి వేచి ఉంటారు. ఆ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత రెడీనా అంటాడు. రెడీ అంటాడు. గుర్రం రికాబులో కాలు పెట్టుకోండి అన్నాడు. ఒక కాలు పెట్టుకున్నాడు. గుర్రం రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీకు అవతల కాలు వేసే లోపల మీకు బ్రహ్మజ్ఞానం కలగాలి, అంతే కదా అంటాడు. ఓకే అంటాడు. అయితే మరి నీకు అలాంటి జ్ఞానం కలిగించాలంటే నాకు గురుదక్షిణ సమర్పించాలంటారు. ఓకే అడగండి, గురుదక్షిణ ఏం కావాలో నేను అది ఇస్తా అంటాడు. ఇవ్వు అంటాడు. తనువు మనసు ధనము నాకు గురుదక్షిణ సమర్పించంటాడు. తనువు మనసు ధనము అంటే
అంటే స్థూలము, సూక్ష్మము, కారణం అనేటువంటి 3 శరీరాలు. ఇందాక మీరు చెప్పారు కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 కోశాలు ఇవ్వటం. 5 కోశాలు ఇవ్వటం అన్నా ఒకటే, 3 శరీరాలు ఇవ్వటం అన్నా ఒకటే, తనువు మనసు ధనం సమర్పించడం అన్నా ఒకటే. ఇవి 3 ఇవ్వ అన్నారు. ఇచ్చాడు జనకుడు, ఏమన్నాడు? ఇచ్చాడు. ఇక ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? గురువుగారు వెళ్ళిపోయాడు. గురువుగారి అష్టమాగ్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంతే ఉంటాడు, కథనట్లా, రెప్ప కూడా కొట్టట్లా ఆయన. ఇప్పుడు గురువుగారి శరీరం కదా, మరి గురువుగారి శరీరం నేను ఎట్లా కన్ను రెప్ప ఆడిస్తా? ఎవరైనా చెబుతుంటే వింటలేదనమాట ఆయన, ఎందుకు చెవు పనిచేయట్లేదనమాట. ఎందుకంటే గురువుగారి ఆజ్ఞ లేకుండా వినకూడదని. చెయ్యి కదిలించట్లే, ఇట్లా పెట్టినాడు ఇట్లే పట్టుకోండి, కదిలించట్లే. గురువుగారి ఆజ్ఞ లేకుండా శరీరాన్ని ఎలా కదిలించాలి? ఎంత స్థితి జనకుడిది చూడండి. ఊరికినే మహాత్ముడయ్యాడా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైనా రాజయోగులు ఎవరైనా ఉంటే నాకు కొంచెం గైడ్ చేయి అని చెప్పి అర్జునుడు అడిగితే, నీకు రాజయోగి అంటే జనకుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు జనకుడు గురించి భగవద్గీతలో. అంటే జనకుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచించవచ్చు. అదే వెళ్ళిపోయిన తర్వాత నేను కదలట్లా, ఉలకట్లా, పలకట్లా ఏం లేదనమాట. అట్లా రాయిలా నిలబడ్డాడు, స్థాను వలే నిలబడ్డాడు. అప్పుడు గురువుగారు వెళ్ళిపోయాడు. ఈయన కదిలిస్తే కదలట్లేదు, చెయ్యి ఎట్లా పెట్టినోడు ఇట్లే ఉంచుండు, కాలు ఇట్లా పెట్టినోడు ఇట్లే ఉంచుండు, కదలట్లేదు అని చెప్పి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఆయన ఏదో మంత్రం వేసిండు, ఏదో చేతబడి చేసిండు జనకుడిని అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. రాజ్యంలోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతారు. పడుకోబెడితే ఎట్లా పడుకున్నాడో అట్లే ఉన్నాడో, కదలట్లేదు, మెదలట్లేదు. సరే, చివరికి ఆయన గురువుగారిని పట్టరండి అని చెప్పి అప్పుడు మళ్ళీ గురువుగారిని తీసుకొని వస్తారు. గురువుగారిని తీసుకొని వస్తే, ఏం చేస్తున్నావు నువ్వు? మా రాజుగారిని ఇచ్చేస్తున్నావు. నేనేం చేయలేదంటాడు. వెళ్ళి నాయన జనక అన్నాడు. ఎమ్మంటే లేచి కూర్చున్నాడు. గురుదేవా మీ ఆజ్ఞ అన్నాడు. గురుదేవా మీ ఆజ్ఞ అన్నాడు. మరి ఇప్పుడు దాకా ఎందుకు పలకలేదు? అంటే గురువుగారికి సమర్పించాడు కాబట్టి గురువుగారికే వినియోగించాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన జనక మహారాజు. అప్పుడు జనక మహారాజుకి గురువుగారు ఏమని చెప్తారంటే, నాయన ఈ రోజు నుంచి ఈ తనువు, మనసు, ధనము అనేటువంటిది గురువు యొక్క ఆజ్ఞానుసారంగా వినియోగించన్నారు. నేను ఏ ధర్మాన్ని అయితే నీకు సూచిస్తున్నానో, ఏ జ్ఞానాన్ని అయితే నీకు ఎరిగిస్తున్నానో ఆ జ్ఞానానికి అనుగుణంగా దీన్ని నువ్వు వినియోగించని చెప్పారు. ఎందుకు? ఇవి ఎవరి? గురువుగారి ఇవి. మనకు అసలు ఫీల్ కలగాలి. అసలు ఈ గురువుగారికి ఇచ్చినవని ఫీలింగ్ ఉంటుందా? ఉపదేశం తీసుకునే రోజు అంటారనమాట, మనకి ఆ రోజు ఏం గుర్తుండదు అనమాట. మళ్ళీ వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఉపదేశం ఇచ్చేప్పుడు వెళ్తే ఏం చెబుతున్నారన్నది అర్థమైంది, మనకి ఏమేమి ఇచ్చినాం అన్నది అర్థమైంది. మళ్ళీ ఒకసారి పోవాలి. మనం తీసుకున్నప్పుడు ఏం గుర్తుండదమ్మా. వేరే వాళ్ళకు ఉపదేశం ఇచ్చేప్పుడు వెళ్తే గురువుగారు ఏం చెబుతున్నారో క్లారిటీ ఉంటుంది అనమాట. ఆ రోజు తనువు, మనసు, ధనము గురువుకు దక్షిణగా సమర్పించాలని అడుగుతారు. ఇచ్చినవంటే ఇచ్చే అంటారు, ఇవ్వరన్నమాట. నిజంగా ఇస్తే మళ్ళీ గురువుగారి దగ్గర రావాల్సిన అవసరం లేదు. అంటే అమ్మా, మన యొక్క తనువు, మనసు, ధనము, ఇంద్రియాలు, తెలివి, మన యొక్క సమస్తాన్ని కూడా గురువు యొక్క సేవలో, గురువు చెప్పినటువంటి జ్ఞానానికి అనుగుణంగా వర్తింపచేయటమే మన యొక్క లక్ష్యమై ఉన్నది. అర్థమైందమ్మా? శరీరాన్ని, ఆత్మను వేరు చేయటం అంటే స్థూలంగా వేరు చేయటం అని కాదు, జ్ఞానము ద్వారా వేరు చేయటం. ఇది నశించేదని, అది నశించంది అని తెలుసుకోవడం. నవద్వార పురే దేహి అన్నారు. 9 ద్వారాలతో కూడి ఉన్నటువంటి పురంలో ఆ యొక్క పురహరుడు ఉన్నాడు, ఆ యొక్క పరమాత్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని మనం గుర్తెరిగి, అది సత్యము, ఇది అసత్యము అని, అది నిత్యము, ఇది అనిత్యము అనేటువంటి జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే. జయతల సద్గురు ప్రభు మహారాజు.
జాలమునబడి కీలుగానక నరకమునబడి కూలెదావు. మేలుకో మనసా మేలుకో. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః. సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పుట్టి పెరిగి చచ్చి చివరకు మరల పుట్టి చచ్చెదావు. పుట్టి పెరిగి చచ్చి చివరకు మరల పుట్టి చచ్చెదావు. మట్ట భయలును ఎరిగి నీవు ఇట్టి దుఃఖము మానుకొనుము. ఇట్టి దుఃఖము మానుకొనుము. మేలుకో మనసా మేలుకో. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః. అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లిదండ్రి బంధుజాలము ఇల్లు వాకిలి అన్నదమ్ములు. తల్లిదండ్రి బంధుజాలము ఇల్లు వాకిలి అన్నదమ్ము. వల్ల కాటికి తరలిరారని మూల మెరిగి మేలుకొనుము. మూల మెరిగి మేలుకొనుము. మేలుకో మనసా మేలుకో. మేలుకో మనసా మేలుకో. కామక్రోధం చ లోభం చ దేహే తిష్టతి తస్కరాః. జ్ఞానరత్నాపహారేణ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధములనడి దొంగలు కమ్మియుండిరి కాయమందున. కామక్రోధములనడి దొంగలు కమ్మియుండిరి కాయమందు. సోమరీ వై సోలియుండిన జ్ఞానరత్నము తస్కరింతు. జ్ఞానరత్నము తస్కరింతురు. మేలుకో మనసా మేలుకో. మేలుకో మనసా మేలుకో. ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయాత్. ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశ చేతను కర్మ చేసి ఘోర దుఃఖమునందుతుంటివి. ఆశ చేతను కర్మ చేసి ఘోర దుఃఖమునందుతుంటివి. మోసమునబడి మునిగి చెడకు దేశికును చే పరము నెరుగు. మోసమునబడి మునిగి చెడకు దేశికుని చే పరము నెరుగు. మేలుకో మనసా మేలుకో. మేలుకో మనసా మేలుకో. సత్యయాఖ్యులు కృష్ణమూర్తిని మేలు కొలిపెను. వాసిగా శ్రీ సత్యయాఖ్యులు కృష్ణమూర్తిని మేలు కొలిపె. భాసురంబుగా కానకుంటే భాసురంబుగా కానకుంటే
కాల మృత్యువు కాటు వేయును, కాల మృత్యువు కాటు వేయును. మేలుకో మనసా మేలుకో, మేలుకో మనసా మేలుకో, మేలుకో మాయ మనస కాలమెంతో విలువైనది. మేలుకో మాయ మనస కాలమెంతో విలువైనది. జాలమున బడి కీలుగానక నరకమున బడి కూలెదావు, నరకమున బడి కూలెదావు. మేలుకో మనసా మేలుకో, మేలుకో మనసా మేలుకో, మేలుకో మనసా మేలుకో, మనసా మేలుకో. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.